చాలామంది మొదటి నుంచి క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు చాలామంది దేవుడిలో ఉంటూ కూడా ఎందుకు ఇలా ఉండాలి, ఎందుకు ఈ రీతిగా ఉండాలి? అసలు బాధ కలిగే మాట్లాడుతున్నాను. సంఘానికి భారం అవ్వకూడదు మన విశ్వాసం, దేవునికి భారం అవ్వకూడదు మన భక్తి, మనల్ని చూసి దేవుడు బాధపడకూడదు. 10 మందిని నడిపించే విధంగా ఉండాలి కానీ 10 మందిని వెనకలాగే విధంగా ఉండకూడదు. జాగ్రత్త పడండి. వాళ్ళే దేవుడు చెప్పిన ప్రతిదీ జరుగుతా వస్తుంది. దేవుడు రాకడొస్తే మనం ఎత్తబడం. మేలుకుందాం, నేర్చుకుందాం, తెలుసుకుందాం, ఆత్మీయులతో స్నేహం చేద్దాం. చెడు స్నేహాలు, లోక స్నేహాలు విడిచిపెడదాం. నువ్వు ఒకరిని నడిపించకపోయినా పర్లేదు కానీ నువ్వు పడిపోకుండా ఉండు. మొదట సరే గ్రహించుకో. క్రమంగా బైబిల్ చదువుతున్నామా, క్రమంగా ప్రార్థన చేస్తున్నామా, ఆత్మీయమైన తలంపు మనలో వస్తుందా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నాడు, అసలు ఆలోచన ఉందా? దేవుడంటే అన్యులకి ఎటకారం, దేవుడంటే అన్యులకి ఎగతాళి. నీకు ఎలా ఉండాలి? బైబిల్లో మాట ఉంటుందండి, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను అన్నాడు దేవుడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మొదట వేశ్యలా ఉన్నా పర్వాలేదు, దేవుడిలో ఉంటూ పశ్చాత్తాపం కలిగి ఉన్నవారిలా ఉన్నా పర్లేదు, కానీ నేను భక్తిపరుణ్ణి, విశ్వాసిని అని అనుకుంటూ నటించే వేషధారిని క్షమించను అన్నాడు. చూడండి.